ఈ అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ యా అత్తగారిల్లు ఉప్పాల్. యాన్ సార్. ఏరా బడ్వేజర్ కా బాల్ అదేమన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పడానికి ఎందుకు చెప్పలేదు సార్? ఇప్పుడు చార్మినార్ ఏడుంది? హైదరాబాద్. ట్యాంక్ బండ్ ఏడుంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఏడుంది? వైజాగ్. మరి ఇవి చూడడానికి ఎంతమంది వెళ్తుంటారు కదా, మరి తెలీదా? బోసిడీకే నువ్వు అన్న ట్యాంక్ బండు, తాజ్ మహల్, చార్మినార్ దగ్గర కొన్ని వేల మంది వెళ్తారు. మీ అత్త దగ్గరికి అంతమంది వెళ్తారా? మా అత్త నిప్పు. సరే కానీ మీ అత్త నిప్పు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు సడన్ గా? ఈ రోజు నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? యవ్వనంలో జరుగుతున్నాయి కదా సార్. సరే గాని నీ వయసులో అసలు ఒక్కరు ఇవ్వడమే కష్టం. ఈ వయసులో నీకు పెళ్లి చూపులు అంటే సరే. ఆడపల్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, మగపల్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఓకే. ఫర్ సపోజ్ వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో, నువ్వు కార్ అడుగు. సూపర్. వాళ్ళేమో పిల్లనిస్తామన్నారనుకో, నువ్వు తల్లిని అడుగు. యూస్లెస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఒక అమ్మాయి మన ఇంటికి రావడమే మన అదృష్టం. అదితే ఇదితే అని కోరుకోదు. అవును వెళ్ళరా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేనేం చెయ్యను, అన్ని నా పనుడు చేస్తుంటాడు సార్. ఇంట్లో బట్టలు ఉతుకటం నా పనుడు, అంటు తోమటం నా పనుడు, మీ ఆవిడతో కాపురం నా పనుడు. ఇది నేను సార్. ఇవన్నీ కాదు కదా సార్. మీ చెట్లో ఉన్న కొబ్బరికాయల్ని ఎవడు కొట్టినా పగులుతాయి. అవునా? నేను ఎప్పుడు కొట్టే పడగలేదే. నువ్వు కొట్టవురా. సరే సార్. ఇప్పుడు ఇలా వెళ్ళానుకో సికింద్రాబాద్ వస్తా సార్. ఇలా వెళ్తే చైనప్పు వస్తుంది, అది దించాలరా. సరే సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్ ఇప్పటి నుంచి? 5:30. దానికన్నా ముందు ఏమైంది సార్? ఫస్ట్ బస్సు 5:30 అని చెప్పాను. దానికి ముందు ఎక్కడైనా ఉంటుందిరా? సారీ సార్. ఉప్పల్ నుంచి లాస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్? 11:45. దాని తర్వాత అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పు మారుస్తారు, వేరే వాళ్ళు కొడతా సార్. అడ్రస్ ఈవిడ తెలుసంట, కాస్త పంపిస్తారా? అడ్రస్ ఇందాక చెప్పొద్దు కదా, ఈవిడ తెలుసండి అడ్రస్. వెళ్తావా? వెళ్ళైతే జాగ్రత్తగా తీసుకొస్తావా? సార్ నేను అంటాను కదా సార్, నేను చాలా మంచోని. అది అలాంటిదే. ఏమండి చెప్పు. అంటే అన్నానంటారు కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. భార్య అనేది భర్తల సగభాగం, అవునా కాదా? భార్య అనేది భర్తల సగభాగం అంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టండి అబ్బా. అర్థాంగి అన్నారు అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే బాగా నవ్వుతాం. అంటే ఎప్పుడు పెళ్ళాం దూకుతా పోతుందా? మేము ఇంకో పెళ్లి చేసుకుంటే రెడీ మీరు? ఎప్పుడైనా మీరు మాట మీద నిలబడ్డారే? ఏమండి వచ్చే ఆదివారం మా పుట్టింటికి వెళ్తా. ఎన్ని వెళ్తారండి? ఎన్ని ఆదివారాలు అయ్యాయి చెప్పు. కనీసం ఆ బాత్రూమ్ కు డోర్ గుట్టించి తగలడు. ఏమైంది? ఆ పక్కింటి కెమెరామెన్ అదే పనిగా చూస్తున్నాడా? చూసాడా? చూస్తే చంపేను. ఏం అక్కడ చూస్తే ఆడే కుట్టించుకుంటాడు. కనీసం బాత్రూమ్ కు డోర్ అన్న పెట్టించండి. ఏమైంది? ఆ పక్కింటి నవ్విని తొంగి చూస్తున్నాడు. తొంగి చూసాడా? చూడబోయాడు కదా. కరెక్ట్ గా చూస్తే ఆడే కట్టించేస్తాడు అన్ని. ఏమండి అంటే అన్నానంటారు గాని కాదండి, మీ తల మీద దెబ్బ ఏంటండి? దెబ్బ అంటే నిన్న నవీన్ కూడా ఉన్నారు కదా, గొడవ పట్టి రాడుతో కొట్టాడే. వాడు రాడుతో కొడితే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. వాళ్ళు పిల్లని చేయబట్టుకున్నావా? ఇప్పుడు వాడు రాడుతో కాదు, వాయించి పడేయాల్సింది, పీక కోసేయాల్సింది, పీడ పోయేది నీకు. సరే గాని నాకు సమస్య ఉంది. ఏంటది? చాలా మంది చెప్పా.